మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నుస్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ చూసే ఉంటారు, రంజాన్ వ్లాగ్. మరి రంజాన్ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నామో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. రంజాన్ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఫుల్ వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా మన వీడియో అయితే చూసేయండి. ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఈద్ ముబారక్, రంజాన్ ముబారక్. మరి రంజాన్ అంటే షీర్ కుర్మా ఉండాల్సిందే కదా. షీర్ కుర్మా ముస్లిం స్టైల్లో ఎలా చేసుకుంటారో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే సింపుల్ గా అయితే చేస్తున్నాను, ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. ముందుగా అయితే నేను సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. మనం ఎందులో అయితే షీర్ కుర్మా చేస్తామో అందులో ఫస్ట్ వాటర్ వేడి చేసి, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ ని పడేసిన తర్వాతనే మనం షీర్ కుర్మా అయితే రెడీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బౌల్ అనేది ఫ్రెష్ గా ఉంటుంది, మనకి పాలు విరగడం అలాంటివి ఏమీ జరగవు. ఎప్పుడు కూడా స్వీట్ ఐటమ్స్, పాలవి ఐటమ్స్ చేసినప్పుడు ఇలా అయితే చేయాలి. ఇలా చేస్తే మనకి పాలు అనేది విరగవు, అలాగే బౌల్ కూడా ఫ్రెష్ గా ఉంటుంది. నేను ఈ రోజు చేసే షీర్ కుర్మా తక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం ఒక్కటే దగ్గర ఈద్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము. కానీ నేను కొంచెం అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ షీర్ కుర్మా, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడం కోసం. ఇక్కడ నేను 1.5 లీటర్ ప్యూర్ మిల్క్ అయితే తీసుకున్నాను, కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి బాయిల్ చేయడానికి పెట్టేస్తున్నాను. రంజాన్ అంటే ఈ షీర్ కుర్మా, ఈ సేమియా అయితే మార్కెట్లో ఎక్కడైనా కూడా అవైలబుల్ గా ఉంటుంది. గోల్డెన్ కలర్ లో దొరుకుతాయి, అలాగే వైట్ కలర్ లో కూడా దొరుకుతాయి. మేమైతే ఎప్పుడు తీసుకొచ్చుకున్నా ఇలా గోల్డెన్ కలర్ లో అయితే తీసుకొచ్చుకుంటాము. ఇది కొంచెం స్మాష్ చేసుకోవాలి చిన్న చిన్నగా, మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత చిన్నగా అయితే స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో అలా అయితే తీసుకున్నాను. అలాగే మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇందులో. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కదా, అందుకనే ఒక 4 టైప్స్ అయితే డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను. కాజు బాదం అయితే ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత నెయ్యిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని మెల్ట్ అయిన తర్వాత బాదం, కాజు ఇవన్నీ గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తాను, అందుకనే ఇవైతే గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకుంటున్నాను. కొందరైతే లైట్ గా ఫ్రై చేస్తారు, అలా చేస్తే నాకు నచ్చదు, అందుకనే నేను గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేస్తాను. మనం వేస్తే డైరెక్ట్ గా వేయాలి డ్రై ఫ్రూట్స్, లేదంటే గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకొని వేయాలి. అలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో నేను సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను కదా, ఇది ఆప్షన్, కానీ సగ్గుబియ్యం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. అందరూ కూడా సింపుల్ గా చేసుకోవచ్చు, నేను చేసే విధంగా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన నెయ్యిలోనే నేను ఇక్కడ సేమియా కూడా ఫ్రై చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియానే, కానీ కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ అయితే కొంచెం రోస్ట్ అయితే చేశాను నేను. సిమ్ లో పెట్టుకునే మనం రోస్ట్ చేయాలి, లేదంటే మాడిపోతుంది. మనం ఎంత నెయ్యి వేసి చేస్తే అంత బాగుంటుంది ఈ సేమియా. మనకి ఫ్రై అయినట్టు తొందరగా తెలిసిపోతుంది, ఇది కొంచెం క్రిస్పీలా అవుతుంది. అలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఈ సేమియా మొత్తం కూల్ గా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మనకి పాలైతే మంచిగా మరిగిపోయాయి. పాలు బాగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. ఇవి తొందరగా ఉడికిపోతాయి మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల. మీకు సన్న సగ్గుబియ్యం లేదా దొడ్డు సగ్గుబియ్యం ఏది అవైలబుల్ గా ఉంటే అది యాడ్ చేసుకోండి. ఇవి మనకి తొందరగా ఉడికిపోయినట్టుగా తొందరగా తెలిసిపోతుంది, ట్రాన్స్పరెంట్ గా అయిపోతాయి. ట్రాన్స్పరెంట్ గా అయిపోయిన తర్వాత టేస్ట్ కి సరిపడినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 లీటర్ మిల్క్ కి
3 టీ గ్లాసెస్ షుగర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత 5-6 యాలకులు తీసుకొని అది కచ్చా పచ్చాగా దంచుకొని పౌడర్ అయితే చేసుకున్నాను. ఆ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియాని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. మనం సేమియాని కలపకుండా వదిలేస్తే ముద్దగా అయిపోతుంది. మనం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ షీర్ కుర్మా సేమియా సన్నగా ఉంటుంది కదా, తొందరగా ఉడికిపోతుంది. ఇది సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 2 బాయిల్స్ వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా 2 బాయిల్స్ వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇందులో మీరు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, మన ఈద్ షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇవ్వడం కోసం తక్కువ క్వాంటిటీలో అయితే చేశాను. ఈ షీర్ కుర్మా ఎంతో సింపుల్ గా చేశాను కదా, మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి అయితే నేను ఎంతో సింపుల్ గా షీర్ కుర్మా అయితే చేశాను. ఇందులో ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ షీర్ కుర్మా చేసిన తర్వాత మేము కూడా తినేసాము. ఇంకా ప్లాస్టిక్ కంటైనర్లలో మా ఫ్రెండ్స్ కి అయితే ఇందులో వేసి అయితే పెట్టేశాను. మా హస్బెండ్ అయితే తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే ఇచ్చేశారు. ఈ షీర్ కుర్మా రెడీ చేసిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి ఈ షీర్ కుర్మా టేస్ట్ అయితే చేశాను. చాలా బాగుంది. తర్వాత నమాజ్ అయితే చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా నమాజ్ కి అయితే వెళ్ళిపోయారు. మా ఊర్లో ఉన్న ఈద్గాకి వెళ్ళి నమాజ్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడికైతే వచ్చారు. ఎప్పుడు కూడా రంజాన్ కి నమాజ్ కి ఇక్కడ మజీద్ లో అయితే చేసుకునేవారు. కానీ ఈసారి మా ఊర్లో ఉన్న ఈద్గాకి వెళ్ళి నమాజ్ అయితే చేసుకొని వచ్చేసారు. తర్వాత లంచ్ అయితే చేసేసి మేము కూడా మా ఊరికైతే బయలుదేరేసాము. ఎందుకంటే మా రిషాన్తో వాళ్ళ తాతగారికి పూలు వేపియడం కోసం మేమైతే మా ఊరికైతే బయలుదేరేసాము. పండుగ రోజు చనిపోయిన వాళ్ళకి పూలైతే వేస్తారు మా ముస్లింలలో. అందుకనే మేమైతే మా రిషాన్తో పూలు వేపియడం కోసం మా ఊరికైతే బయలుదేరాము. యాక్చువల్గా మేము ముందు రోజే అనుకున్నాము 4 మెంబర్స్ మా ఊరికి వెళ్దామని. కానీ అనుకోకుండా ఫ్యామిలీ మొత్తం అయితే మా ఊరికి బయలుదేరేసాము. మా రిషాన్, నేను, సనం, ఇంకా మా అత్తమ్మ, మా హస్బెండ్ అయితే కార్లో అయితే వెళ్తున్నాము. టైంకి మా మరిది కార్ అయితే మా దగ్గరే ఉంది. అందుకనే ఈసారి కార్లో అయితే వెళ్తున్నాము. మా ఊరు వచ్చేసి ముదిమాణిక్యం. మేము ఉండేది కరీంనగర్లో, కానీ మా సొంత ఊరు వచ్చేసి ముదిమాణిక్యం. చిగురుమామిడి మండల్ అంటారు కదా, అటు సైడ్ అన్నమాట ముదిమాణిక్యం ఊరు. చాలా రోజులవుతుంది మా ఊరికి వెళ్ళక. ఎప్పుడో వెళ్ళాము. మా నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడైతే వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళు ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, చనిపోయారు. ఇప్పుడు అందరికీ పూలు వేయడం కోసం మా ఊరికైతే వెళ్తున్నాము ఈరోజు. కానీ ఎందుకో బాధగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే మా మామయ్య అయితే ఉండేవారు. ఈ ఇయర్ అయితే మా మామయ్య కూడా లేరు, చనిపోయారు. ఇక తనకి పూలు వేయడం కోసమే మా రిషాన్ని చూపించడం కోసం మా ఊరికైతే వెళ్తున్నాము. ఇదే మా ఊరి ఎంట్రన్స్, పొలిమేర అంటారు. గ్రీనరీగా చాలా బాగుంది కదా, చుట్టూ పొలాలు, మధ్యలో రోడ్డు, చాలా బాగుంది ఎంట్రన్స్ లో. మళ్ళీ ఎప్పుడైనా మా ఊరికి వచ్చినప్పుడు పొలాలు ఇంకా చెరువు గట్లు అన్ని చూపిస్తాను. ఇప్పుడైతే మా ఇల్లు అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఊరి ఎంట్రన్స్. ఊర్లోకి రాగానే మధ్యలో ఒక పెద్ద మర్రి చెట్టు అయితే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మర్రి చెట్టు. ఇక్కడే మా ఆడపడుచు వాళ్ళు అయితే ఉంటారు. బ్లూ కలర్ ఇల్లు అయితే ఉంది కదా ఇక్కడ, ఇదే ఫ్రెండ్స్. ఇటు నుంచి స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మా ఇల్లు అయితే వచ్చేస్తుంది. అన్ని గల్లీలే చూపిస్తుంది, ఇల్లు చూపించట్లేదు అనుకుంటున్నారు కదా. ఇదే ఫ్రెండ్స్ మా ఊరు. నాకు గుర్తుగా ఉండడం కోసం నేను వీడియో అయితే తీసుకున్నాను. మా ఇల్లు అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇల్లు. లాక్ అయితే వేసింది. ఇంట్లో అయితే ఎవ్వరు ఉండట్లేదు కదా, అందుకనే లాక్ అయితే వేసాము. ఇంట్లో ఏం వండుకోవడానికి అలా ఏం లేవు, వస్తువులు కూడా ఏం లేవు. ఖాళీగా ఉంది ఇల్లు మొత్తం.
మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసి ఎవరికైనా రెంట్‌కైతే ఇవ్వాలి. ఎంట్రన్స్‌లోనే చిన్న హాల్ అయితే ఉంటుంది. తర్వాత లోపలికొస్తే ఇలా పెద్ద హాల్ అయితే ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది ఊర్లలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇల్లు. ఇక్కడ వర్షం నీళ్లు కలెక్ట్ కావడం కోసం డ్రమ్ అయితే పెట్టారు మధ్యలో. డోర్ ఎంట్రన్స్ నుండి లాస్ట్ ఎంట్రన్స్ వరకి బ్యాక్ సైడ్‌కి వెళ్ళడానికి కూడా ఒక డోర్ అయితే ఉంది. ఇక్కడ ఒక బల్ల అయితే ఉంది కదా! ఇక్కడే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళైతే పడుకునేవాళ్ళు. వాళ్ళ బెడ్‌రూమ్ అన్నమాట ఇది. వెనకాల మొత్తం చెట్లయితే ఉన్నాయి. ఇది హాల్‌లో ఒక వన్ సైడ్ వచ్చేసి టీవీ యూనిట్. ఇక్కడ టేబుల్ ఉంది కదా! ఇక్కడైతే టీవీ పెట్టుకునేవాళ్ళు. ఈ రూమ్ వచ్చేసి బెడ్‌రూమ్. మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పుడు ఇది వాళ్ళ బెడ్‌రూమ్. బెడ్‌రూమ్ పక్కనే కిచెన్ అయితే ఉంది. 2 కిచెన్స్ అయితే ఉన్నాయి. ఇది లాంగ్‌గా ఉంటుంది. పెద్ద కిచెన్ ఇది. ఇంకోటి చిన్న కిచెన్ కూడా ఉంది ముందుకి. ఈ పెద్ద కిచెన్‌లో సెల్ఫ్స్ అలా అయితే ఉన్నాయి. ఇందులోనే మట్టి పొయ్యి కూడా ఉంది. ఇక్కడ కూడా వంట చేసుకునేవాళ్ళు. ముందు కిచెన్‌లో స్టవ్ అయితే ఉంటుంది. ఇది షాప్‌కి అటాచ్ అయి ఉంటుంది. ఈ కిచెన్‌లో కూడా నేను వంట అయితే చేశాను. మా నానమ్మకి బాలేనప్పుడు ఇక్కడ 1 వీక్ అయితే ఉన్నాం మేము. అప్పుడైతే వంట అయితే చేశాను. అదొచ్చేసి షాప్ రూము. ఇక్కడ మా మామయ్య అయితే డ్రెస్ అయితే పెట్టుకున్నాడు ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకుందామని. కానీ మా మామయ్య అయితే రాలేదు ఈసారి. మేమే వచ్చాము. ఈ ఇంట్లో ఎవ్వరూ లేకపోయేసరికి ఇల్లు మొత్తం డస్ట్‌గా అయితే ఉంది. ఇంటి వెనకాల కూడా మొత్తం చెట్లతో నిండిపోయింది. చెట్లయితే బాగా మొలిసినాయి. మొత్తం ఎక్కడ చూసినా కూడా చెట్లయితే చిన్న చెట్లు, పెద్ద చెట్లు మొత్తం మొలిసినాయి. కొంచెం గచ్చయితే ఉంటుంది బ్యాక్ సైడ్. గచ్చు పైన కూడా చెట్లయితే మొలిసినాయి. మాకు 2 సైడ్స్ అయితే బయటికి వెళ్ళడానికైతే ఉంటుంది. బ్యాక్ సైడ్‌కి వెళ్ళడానికి. ఇటు సైడ్ కూడా చెట్లయితే బాగా మొలిసినాయి. ఇటు సైడ్ వచ్చేసి వాష్‌రూమ్స్ అయితే ఉంటాయి. ముందుకి మెయిన్ డోర్ అయితే ఉంటుంది. ఇది చూసారా ఫ్రెండ్స్? ఇది తనబ్బి అంటారు. మనకి కబోర్డ్స్‌లలో ఎలా పెట్టుకుంటామో అలా అన్నమాట. ఇందులో ఒక సెల్ఫ్ అయితే ఉంది. ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికి లాక్ కూడా ఉంది. ఇదే మా హోమ్ టూర్. విలేజ్ హోమ్ టూర్. ఇక్కడ నుండి మేము డైరెక్ట్‌గా కబ్రస్థాన్‌కి అయితే వెళ్ళిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంట్లో అయితే టైమ్ స్పెండ్ చేసి ఇంట్లో నుండి కబ్రస్థాన్‌కి అయితే వెళ్ళిపోయాము. కబ్రస్థాన్ అంటే శ్మశానం ఫ్రెండ్స్. ఎవరు చూసి భయపడకండి. ఎందుకంటే మనం చనిపోయాక రావాల్సింది శ్మశానానికే కదా! అందుకనే ముస్లింలలో కబ్రస్థాన్‌కి గర్ల్స్ రావద్దంటారు. కానీ మేమైతే వెళ్ళాము. ఎందుకంటే ఎక్కడెక్కడికో దర్గాల కాడికి వెళ్ళి మొక్కుకుంటాము. మన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదని ఈసారి మేమైతే ఇక్కడికి వచ్చాము ఫ్యామిలీతో. ఈ లైట్ బ్లూ కలర్ వేసిన లైన్ మొత్తం మా ఖాందాన్‌దే. ఇది మొత్తం మా ఊర్లో ఉన్న ముస్లిమ్స్ వాళ్ళవి. ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో లైన్‌లా అయితే ఇక్కడ ఉన్నాయి ప్లేసెస్. ఈ ప్లేస్ మొత్తం ప్రశాంతంగా ఉంది. మొత్తం కూల్‌గా అయితే ఉంది. ఇక్కడ మా హస్బెండ్, నేను, మా పిల్లలు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పూలైతే వేసాము. మా అత్తమ్మ జిలేబీ ఇంకా ఊద్బస్తీలైతే తీసుకొచ్చింది. అవి కూడా ఇక్కడైతే పెట్టేశారు పిల్లలు. శ్మశానంలో కూడా వీడియోలు తీస్తుంది అనుకోకండి. ఇదొక మెమొరీ లాగా నాకు. ఈ వీడియో నాకు లైఫ్ లాంగ్ అయితే గుర్తుంటుంది. ఇక్కడ మా షన్ను అయితే పూలు వేసి వాళ్ళ తాతయ్యకి ముద్దైతే పెడుతుంది. మా షన్నుకి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. మా మామయ్య ఇంత తొందరగా మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతారని మేము అనుకోలేదు. అందరినీ చూశారు కానీ మా రిషాన్ని మాత్రం చూడలేదు. మా రిషాన్ని వాళ్ళ తాతయ్య ఎత్తుకోలేదన్న ఫీలింగ్ లేకుండా మా హస్బెండ్ రిషాన్ని వాళ్ళ తాతయ్య మీద కూర్చోబెట్టారు. ఇక్కడ నేను ఫోటో అయితే తీసుకున్నాను. పిల్లలందరూ కలిసి స్వీట్ అయితే పెడుతున్నారు. స్వీట్ పెట్టేసి కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఉన్నంత సేపు చాలా ప్రశాంతంగా అనిపించింది. పిల్లలందరూ కలిసి పూలైతే వేశారు. మా రిషాన్‌తో కూడా ఇక్కడ మా హస్బెండ్ పూలైతే వేపించారు వాళ్ళ తాతయ్యకి. ఇక్కడ సమాధుల మధ్యలో ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంది. ఈ శ్మశానం మొత్తం కూల్‌గా అయితే ఉంది. ఈ రంజాన్ మొత్తం నాకు మెమరబుల్ డే.
ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ముందుకి వెళ్తే ఇక్కడ ఈద్గా అయితే ఉంది. ఈ ఈద్గా మా ఊళ్ళో ఉన్నప్పుడు మా మామయ్యనే కట్టించారంట. ఇక్కడికి వచ్చే ఈద్ నమాజ్ అయితే చేసుకున్నారు. ఈద్ అంటే నమాజ్ చేసుకోవడం, స్వీట్ తినడం, డ్రెస్సెస్ వేసుకోవడమే కాదు, ఈద్ గిఫ్టెస్ కూడా ఉంటాయి. ఈసారి ఈద్ గిఫ్ట్స్ మా షన్నుకి, రిషాన్కి అయితే వచ్చాయి. షన్నుకి 2 అత్తయ్యలు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా ఈదీ అయితే ఇచ్చారు. అలాగే వాళ్ళ నానమ్మ కూడా ఈద్ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. మా డాడీ అయితే షన్నుకి 1000, రిషాన్కి 1000 అయితే ఇచ్చారు. అందరూ కూడా మనీయే గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఈద్ గిఫ్ట్ నాకు కూడా ఈసారి ఈద్ గిఫ్ట్ అయితే వచ్చేసింది. కానీ మనీ అయితే కాదు. మా హస్బెండ్ అయితే నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. అదేంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. వన్స్ అగైన్ అందరికీ ఈద్ ముబారక్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ చాందిని.